ఈరోజు నేను కోవైటీ వాళ్ళకి చేసిన వంట పింక్ పాస్తా. ఈ పాస్తా ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎలా నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి. ఈరోజు నేను కోవైటీ వాళ్ళకి వచ్చేసి పింక్ పాస్తా అయితే చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది చూడండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది చేసుకునేదానికి, అందుకు నేను అయితే కన్నా చెప్తున్నాను. ఫస్ట్గా వచ్చేసి చికెన్ వచ్చేసి క్యూబ్గా కట్ చేసుకున్నాను. అది అదే మాంసము వెంకలు లేకోకుండా అవి ఒక దబరాలు వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడతాను. తర్వాత వచ్చేసి ఒక దబరాలు అయితే కన్నా నీళ్ళు అయితే కన్నా వేడి చేసుకున్న తర్వాత దాంట్లో అయితే కన్నా మక్రోని వేసేస్తా. అట్లాగే ఇంకో దబరా కూడా పెట్టినా కదా బాండ్లీ, ఆ బాండ్లీలో వచ్చేసి బటర్ అయితే కన్నా వేస్తాను. బటర్ అయితే కన్నా అది 100 grams ఉంటుంది. అది దాంట్లో 1/4% అయితే కన్నా వేస్తాను, 3/4% అయితే వేస్తాను, 1/4% లేదు. వేసిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేస్తాను. ఎర్రగడ్డలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ సగము కట్ చేసి ముక్కలుగా వేస్తాను. తర్వాత వచ్చేసి ఈ చికెన్ మనం ఉడకబెట్టుకొని నీళ్లు పడేసినాం కదా, ఈ చికెన్ వేస్తాను. ఈ చికెన్ వేసిన తర్వాత ఒక మ్యాజీ బిల్ల అయితే కన్నా వేస్తాను. దాంట్లో మ్యాజీ బిల్ల వేసి చూడండి, పక్కన అయితే కన్నా పాస్తా మక్రూని అయితే కన్నా ఉడుకుతుంది. మ్యాజీ వేసిన తర్వాత మిరియాల పొడి అయితే కన్నా వేస్తాను, 1 స్పూను. తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు వచ్చేసి ఒక 2 గుప్పెళ్ళ మీద ఉంటాయి, 2 పిరికల మీద ఉంటాయి. అవి కట్ చేసుకొని కొంచెం ఇవన్నీ మగ్గిన తర్వాత ఆ పుట్టగొడుగులు కూడా దాంట్లో వేస్తాను. ఇది వచ్చేసి ఇటాలియన్ చీజ్. ఇది వచ్చేసి చీజ్ వచ్చి కొంచెం లైట్గా జిగురుకుంటాను, మనం తుడుముకుంటేది ఉంటుంది కదా దాంతో. అట్లాగే 2 టమాటో పేస్ట్ చూడండి, 2 టమాటో పేస్ట్ అంటే 2 టమాటో పేస్ట్లు వేయను, అది తుడుముకునే కదా, అది అక్కడ ప్లేట్లో ఉంది. 1.5 టమాటో పేస్ట్ అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి అది జిబిన్ కర్ఫెట్ అయితే కన్నా వేస్తాను. అట్లాగే టమాటా కచ్చప్ వచ్చేసి ఇప్పుడు కాదు, నేను చెప్తున్నాను ఊరికే. ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసినాను. టమాటా పేస్ట్ 1.5 వేసిన తర్వాత ఇప్పుడు ఇది కుకింగ్ క్రీమర్ అంటారు. ఇవి వచ్చేసి 2 బాటిల్ అయితే వేస్తాను. 2 బాటిల్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన కదా జిబిన్ క్రాఫ్ట్ అంటే ఇప్పుడు ఇటాలియన్ అది చీజ్ జిగురు పెట్టుకునే కదా అది, అట్లంటే వచ్చేసి మొజరెల్లా ఇవన్నీ వేసి టమాటా కచప్ వేసి బాగా కలిపేసుకొని తర్వాత వచ్చేసి చూడండి, ఇది జిబిన్ కార్పెట్ కూడా వేసినాను. ఇప్పుడు వచ్చేసి టమాటా కచప్ వేసినాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను పక్కన మక్రోని ఉడుకుతాను కదా, దాంట్లో నీళ్లు తీసుకొని ఒక 2-3 గంటలు అయితే కన్నా దాంట్లో 2 గంటలు ఎక్కువ లేదు, గుంత గంట మాదిరి ఉంటుంది కదా, అవి 2 అయితే మనం వేస్తాను. 2 వేసి బాగా కలబెట్టేసుకుంటాను. కలబెట్టేసుకున్న తర్వాత ఈ పాస్తా అంతా దీంట్లో అట్లా ఆ విధంగా దేవేసి ఆ పక్క దాంట్లో వేస్తాను. దీన్ని పింక్ పాస్తా అంటారు. ఇప్పుడు వేసిన తర్వాత దీనికి ఒక 5Xలో వేసి మళ్ళీ ఓవెన్లో పెడతాను. చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి, ఛానల్ అయితే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే కామెంట్ చేయండి. నేను ఈ మధ్య పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే కన్నా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను 5X లాంటి కన్నా సరిపోదు, అది ఎక్కువ ఉంది. అందుకు నేను వచ్చేసి ఇది ఒక బాండ్లీలో వేసిన, ఇది కూడా ఓవెన్లో పెట్టుకుంటే బాండ్లీ ప్లేటే, దీంట్లో వేసినాను. ఇప్పుడు పైన వచ్చేసి లైట్గా కారం పొడి ఒకళ్ళొకలుగా ఉంటుంది కదా, అది రాలిపేసి, అట్లాగే ఇటాలియన్ అది చీజ్ ఉంది కదా, అది రాలిపేసి, ముజరెల్లో కూడా రాలిపేసి ఓవెన్లో అయితే కన్నా పెట్టేస్తాను. పైన అల్యూమినియం పేపర్ కల్పించేసి ఓవెన్లో పెట్టి కొంచెం వేడి చేసిన తర్వాత కోవైటీ వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఆ పింక్ పాస్తా అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా.